హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ పెనుగొండ, డైరెక్టర్ అండ్ డ్యాన్స్ మాస్టర్. నేను గత 20 ఇయర్స్ నుంచి డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నాను. గత 10 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తున్నా. సో రీసెంట్గా నేను లస్ట్ క్రైమ్ అన్న ఒక ఫిల్మ్ తీయడం జరిగింది. అది యాక్చువల్లీ 1.5 hour ఫిల్మ్ అది. సో అది కూడా నేను ఏంటంటే ఓటీటీ కోసం తీయడం జరిగింది, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది అనుకొని. సో యాక్చువల్లీ చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసాను, మొబైల్తో తీసాను. నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసాను. కానీ ఈసారి కొంచెం పెద్దది ఇద్దాం, ఓటీటీ కూడా కొంచెం అప్డేట్లో ఉంది. సో ట్రై చేద్దామని చెప్పేసి ఓటీటీ కోసం తీయడం జరిగింది. సో అప్పుడు ఈ లస్ట్ క్రైమ్ అనే ఫిలిం తీయడం జరిగింది. సో ఈ ఫిలిం కూడా మేము ఓటీటీకి తీసినాం, కానీ ఓటీటీ వాళ్ళు ఏంటంటే ఇది కొత్త వాళ్ళతో తీశారు మీరు, పైగా క్వాలిటీ కూడా కొంచెం లో క్వాలిటీ ఉంది అని చెప్పేసి అది కూడా వ్యూవర్షిప్ మీద మమ్మల్ని అడిగారు. సో నాకు యాక్చువల్లీ ఇంకా అగ్రిమెంట్ ఛార్జీలు అవి కూడా అడిగారు. సో వెంటనే నాకు ఇది బాగాలేదు, కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇకపై దానిపై బడ్జెట్ పెట్టే ఓపిక మాకు లేదు నిజంగా చెప్పాలంటే. సో దెన్ వెంటనే దాని గురించి మనం ఏం చేద్దామని ఆలోచించి, సరే ఒక పెద్ద మనిషి, ఒక ప్రొడ్యూసర్ గారు, ఆయనే ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. ఏంటంటే సరే అమ్మా, ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే షార్ట్స్ ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి, షార్ట్స్ ఎక్కువ నడుస్తున్నాయి. సో మీరు పెద్ద సినిమా ఒకేసారి 1.5 hour ఫిలిం తీస్తే స్కిప్ చేస్తూ చూస్తారు చాలామంది. సో మీరు ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేయండి, మ్యాక్సిమం ఒక షార్ట్స్ లాగా పెట్టడానికి ట్రై చేయండి అని చెప్పారు. సో దెన్ నేను ఏంటంటే వెంటనే సో ఇదేదో బాగుంది, సరే ట్రై చేద్దాం అని చెప్పేసి నేను కూడా ఒక 2 episodes అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. సో కాకపోతే ఏంటంటే చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే నేను షార్ట్స్ కూడా పెడుతున్నా. షార్ట్స్ కొంచెం పర్లేదులే, కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే కొంతమంది లస్ట్ అనే టైటిల్ చూసే కొంచెం చాలామంది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్ ఏంటంటే మనం తీసింది టైటిల్ అది ఎంచుకున్నాం, తర్వాత చేంజ్ చేయలేము కదా. సో అలా మొత్తానికైతే కంటెంట్ తీసాము, ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో దాన్ని టైటిల్ అయితే చేంజ్ చేయలేము. సరే కంటెంట్ కూడా ఆల్రెడీ తీసాము, అయిపోయింది. సో మనం ఏదైతే తీసామో అదే బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్ తప్పు అని చెప్పేసి మనం అనలేం. సో ఒకసారి మీరు చూడండి, మీకు ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి. ఫిలిమే యాక్చువల్లీ చెప్పాలంటే ఫిలిమే ఒక కథ తీసుకున్నాము, చేసాము, అది ఆ కథ నమ్ముకున్నాం యాక్చువల్లీ. సో దానికి మనం ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి తీయలేకపోయాం. సో కొత్త వాళ్ళతో తీసాం. సో మనకు ఏదైతే లిమిటెడ్ సోర్స్ ఉందో, లిమిటెడ్ బడ్జెట్ ఉందో, లిమిటెడ్ ఏదైతే మన లొకేషన్స్ అవి ఏమన్నా ఉన్నాయో మనం దాంట్లోనే చేసాం. మనం బెస్ట్ చేయడానికి కోసం ట్రై చేసాం మొత్తానికైతే. సో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని, ఒక ఫిలిం లవర్స్గా, ఫిలిం మేకర్స్గా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం అర్థం చేసుకొని ఫిలిం చూడండి, సపోర్ట్ చేయండి. సో మీకు ఎందుకు నచ్చలేదు, లేదు నెక్స్ట్ ఫిలిం ఎలా తీస్తే బాగుంటుందని మీకు